చూసి కంత్రికాయ ఇక్కడ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా గ్రామంలో అతి పురాతనమైన దేవాలయం శిథిలావస్థలో ఉంది. లోపల ఎవరున్నారు, ఏ దేవుళ్ళు ఉన్నారో చూసి తెలుసుకున్నారండి. ఇక్కడ చాలా ములకంపుల వంట చాలా ఉన్నది. ఈ గుడి ఎప్పుడు కట్టినారో ఇదంతా కూడా ఎవరికి తెలియదు. మొత్తానికైతే మొత్తం కంప చెట్లు ఇవన్నీ మొలిచేసినాయి. కాకపోతే ఈ గుడి వచ్చి చెరువు కట్ట ఆనుకొని ఉంది. కట్ట కూడా గుడి పైన వెళ్ళినట్టుంది. కాబట్టి లోపల ఏమున్నది మనం తెలుసుకుందాం, రండి చూద్దాం. ఇది మా తాతలు అవ్వలకు తెలియని ప్రత్యేకత గుడి ఇది. లోపల ఇక్కడ కంత్రిగుళ్ళు ఇవన్నీ కూడా ఉండడం చూడవచ్చు. మనం చాలా జాగ్రత్తగా అయితే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ స్టార్టింగ్లోనే ముందు చూస్తే ఒక అమ్మవారి విగ్రహం అయితే ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఏదో విగ్రహం ఉంది. ఏం ఊరు అని తెలియదు. లోపలికి వెళ్ళి అయితే మనం తెలుసుకుందాం ఒకసారి, దగ్గరికి వెళ్ళి చూసుకొని. చాలా పురాతన గుడి, ఎప్పుడు కట్టినారు ఇవన్నీ కూడా మాకు ఎవరికి తెలియదు. మా తాతలు వీళ్ళకి కూడా ఎవరికి తెలియదు. కేవలం నార్మల్గా వాడే బండ ఒకటి ఉంది. ఈ పక్క ఇటుకీరాలతో కట్టున్నారు. దీన్ని క్లీన్ చేస్తాం. మేమైతే మొత్తానికి ఏ సామాన్లు అయితే తీసుకొని రాలేదు ఇక్కడికి. గడ్డపార లాంటివి వెళ్ళి తీసుకొని వచ్చి చూపిస్తాం మేము. గడపార అయితే తెచ్చినాము, రండి క్లీన్ చేద్దాం. వెళ్దాం రండి. కంత్రికలు వేస్తాను. అది మొదటిసారి ట్రై చేసినప్పుడు కంత్రికలు తరుముకున్నాయి. కాబట్టి కొంచెం ఇక్కడ చెట్టు దగ్గర కూర్చొని 5 నిమిషాల తర్వాత చూద్దామని ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాం. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ప్రయత్నిస్తాం రండి. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ 2 విగ్రహాలు అయితే ఉన్నాయి. అలాగే ఎడమ వైపు ఒక దారి ఉంది, కుడి వైపు ఒక దారి ఉంది. ఎడమ వైపు దారి అయితే పూర్తిగా మూసుకుపోయింది. మనం చూడొచ్చు లోపల మట్టి అంతా ఉంది, ఊడిపోయింది. ఇక్కడ లోపల వెళ్ళడం చాలా కష్టం. ఈ పక్క అయితే మొత్తం చీకటిగా ఉంది. లోపలికైతే వెళ్ళి తెలుసుకుందాం. ముందర వరకు కొంచెం క్లీన్ చేసుకొని లోపల రావడానికి ఏర్పాటు చేసుకుని లోపలికి వచ్చినాము. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక విగ్రహం అయితే ఉంది. ఏ విగ్రహం అని చెప్పి మనం చూద్దాం ఎవరు అని చెప్పి. ఈ పక్క సింకు చక్రం చూస్తే మహావిష్ణు విగ్రహం లాగైతే ఉంది. పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉంది. ఇక్కడ వరకు క్లీన్ చేసి చూపిస్తాను నేను మీకు. ఇక్కడ నిలబడడానికి కూడా ప్లేస్ అయితే లేదు. ఇక్కడైతే చాలా హైట్ తక్కువ అయితే ఉన్నది. దానివల్ల మనం వంకొని పని చేసేటట్టు ఉన్నది. ఇక్కడ విగ్రహం అయితే మట్టితో బుడకపోయినది. ఈ మట్టిని అయితే కొంచెం అయితే బయట దిద్దాము. ఇక్కడ చాలా హైట్ తక్కువ ఉండడం వల్ల గడపారు కూడా పైన తగులేటట్టుగా ఉన్నది. కాబట్టి చూసి నిదానంగా చేయడం. చూస్తే తగలకుండా ఇక్కడ దీపాలు కూడా చూడవచ్చు ఎంత బాగా పెట్టున్నారో. ఇది మొత్తం ఎప్పుడు పూజ జరిగిందో తెలియదు. ప్రస్తుతానికి ఎవరు ఇక్కడ పూజలు కూడా చేయట్లేదు. పైన బండలు ఉన్నాయి. ఈ పైనే చెరువు కట్ట మొత్తం బంకమట్టుంది. దీనికి ఆ పక్క చెరువు నీళ్లు మొత్తం. గుడి పైన చెరువు కట్టేసినారా లేకపోతే ఎట్లా అనేది తెలియదు మనకి. ఈయన మహావిష్ణువు. అమ్మవారి పేరు మాకు తెలియట్లేదు. మీకు కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఈ దేవాలయం వచ్చి తిరుపతి జిల్లా నారాయణ మండలం తుంబూరు గ్రామంలో ఉంది. ఇది మామూలుగా జైన్ దేవాలయం. జైన్ దేవాలయంలో హిందూ విగ్రహాలు 2 ఉన్నాయి.
జైన్ విగ్రహాలు లోపల 2 ఉన్నాయి, వాటిని ఇంకా క్లీన్ చేయలేదు. క్లీన్ చేసి లోపలికి వెళ్ళి చూపిస్తాము. ఆ విగ్రహాల పేరు కూడా మాకు తెలియదు. శంకు చక్రం ఆధారంగా ఈయన్ని మహావిష్ణువు అని అనుకుంటున్నాము. ఈమె కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నట్టు, చెయ్యి తొడ మీద పెట్టుకున్నట్టు. ఈ పక్క ఇంకొక విగ్రహం ఉంది, ఆ పక్క విగ్రహం అమ్మవారు. దీన్ని ఎత్తి అయితే బయట అయితే వేద్దాము. పంది కుక్క కోడిలా ఉంది. ఇదైతే చూసేదానికి కోడి, ఏదో కొంగ కోడి లాగా అయితే ఉన్నది. కోడి కాదు, ఇది గబ్బడయ్య. గబడయ్య పందుకొక్క. లోపల వెళ్ళి ఉండే విగ్రహాలు అయితే క్లీన్ చేద్దాం రండి. అది ధైర్యంతో లోపల వెళ్ళిపోయిన ఒక ఇక్కడ చాలా గూడ్లు అయితే ఉన్నది. లోపల వచ్చేదానికి చాలా భయంకరంగా అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ ఊపిరి ఏం ఆడట్లా. ఇక్కడ గాలి అయితే 0%, శుద్ధంగా గాలి అయితే ఆడలేదు, బాగా ఉడికిపోతుంది లోపల. ఈడ లోపల అయితే బాటిళ్ళు అవంతా ఉన్నాయి. ఈ దేవాలయం ఎప్పుడు కట్టినారు, ఈ విగ్రహాలు ఎక్కడ తీసినారు అనేది ఎవరికి తెలియదు. కాకపోతే మన భారతదేశంలో జైన్ దేవాలయాలు ఎంతో కొంతే ఉన్నాయి, దాంతో ఈ దేవాలయం కూడా ఒకటి. రెండు విగ్రహాలు ఒకే రూపంలో ఉన్నాయి. కాకుంటే ఈ పెద్ద విగ్రహానికి 5 పడగల పాము, ఈ పక్క విగ్రహానికి 6 పడగల పాము ఉంది. ఈ విగ్రహాల పేర్లు తెలీదు. మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. 6 కాదు 5 ఉన్నాయి. మా కెమెరామెన్ కరెక్ట్గా చూసి చెప్పినాడు. జైన్ మతం గురించి అయితే మాకేం తెలీదు. కాకపోతే ఇలా అభిషేకం చేస్తున్నాము, క్లీన్ చేస్తున్నాము. పసుపు కుంకుమ పెట్టచ్చో పెట్టకూడదో మాకు తెలీదు. కాకపోతే హిందూ విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి అమ్మవారికి మహావిష్ణువుకి పెట్టినట్టే ఈ దేవుళ్ళకి కూడా పసుపు కుంకుమ పెడతాము. మా ఈ ప్రయత్నం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇలాంటి దేవాలయాలు అలాగే మరుగున పడిపోకుండా, పూజలు లేకుండా, వచ్చే తరాలకు తెలియకుండా పోకుండా ఉండాలని ఇలా చీకట్లో ఉన్న ఈ దేవాలయాన్ని బయట ప్రపంచానికి చూపించాము. సో దీన్ని చూసి ప్రభుత్వం కానీ ఎవరైనా నాయకులు కానీ వచ్చి సాయం చేసి ఈ దేవాలయాన్ని పునర్నిర్మిస్తే, జైన్ దేవాలయంతో పాటు హిందూ విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి వీటిని పరిరక్షించి మనమే చూసుకోవాలి, దేవాలయం నిర్మించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ గుడికి అవతల ఏముందో చూద్దాం రండి.
పైన చూస్తే ఇక్కడ చాలా కంపలు అయితే ఉన్నది ఫ్రెండ్స్. యువతలు చూసినామంటే బాగా పెద్ద చెరువు. ఈ చెరువు నుంచి అవతల పంటలకైతే బాగా నీళ్ళు అయితే వెళ్తుంది. మరొక వీడియోలో అయితే కలుద్దాం.